వెల్కమ్ టు హిస్టరీ ఆన్లైన్ క్లాసెస్ బై గణేష్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. క్లాసెస్ చూస్తున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే మనము గజని దండయాత్ర గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనము గోరి దండయాత్ర గురించి మాట్లాడుకోవాలి. అయితే ఈ గోరి దండయాత్ర అనేది భారతదేశంలో ఒక తురుష్క వ్యక్తి జరిపిన రెండవ దండయాత్ర. మొదటి తురుష్క వ్యక్తి వచ్చేసి మహమ్మద్ గజని, రెండవ తురుష్క వ్యక్తి వచ్చేసి దండయాత్ర జరిపింది మహమ్మద్ గోరి. ఇప్పుడు మహమ్మద్ గోరి గురించి మాట్లాడుకుంటే అసలు ఈ గోరి రాజ్యం ఎక్కడ ఉంది, ఏ విధంగా ఏర్పడింది దాని గురించి మనము మాట్లాడుకోవాలి. అయితే ఇక్కడ మనం భారతదేశాన్ని ఈ విధంగా గీసుకుంటే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలోని ఇక్కడ గజని ప్రాంతం ఉంటుంది. ఈ గజని ప్రాంతానికి మరియు ఇక్కడ పశ్చిమం సైడ్ ఉన్న హిరాట్ అనే ప్రాంతానికి మధ్య ఉన్న పర్వత పంక్తులలో, ఈ హిరాట్ ప్రాంతానికి గజని ప్రాంతానికి మధ్య ఉన్న పర్వత పంక్తులలో కొలువై ఉన్న రాజ్యమే ఈ గోరి రాజ్యం. అయితే ఈ గోరి రాజ్యానికి పరిపాలిస్తున్న వ్యక్తి ఎవరంటే, ఈ గోరి రాజ్యాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి ఎవరంటే గియాజుద్దీన్ మహమ్మద్. ఇతను గోరి రాజ్యాన్ని పరిపాలించడం జరుగుతుంది. గోరి రాజ్యానికి మూల పురుషుడు అంటే గియాజుద్దీన్ మహమ్మద్. అయితే గియాజుద్దీన్ గోరి రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో గజని రాజ్యాన్ని పరిపాలిస్తున్న వ్యక్తులు ఎవరంటే అసమర్థులు. అంటే మహమ్మద్ గజని ఎప్పుడైతే చనిపోవడం జరుగుతుందో అప్పుడు గజని రాజ్యాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు చాలా అసమర్థులుగా పరిపాలన చేస్తూ ఉంటారు. అతను గియాజుద్దీన్ మహమ్మద్ ఏమని ఆదేశం ఇస్తారంటే గజని రాజ్యాన్ని ఆక్రమించడానికి తన యొక్క తమ్ముడు అయినటువంటి ముయిజుద్దీన్ ఇతన్నే మనం చరిత్రలో సిహాబుద్దీన్ మహమ్మద్ గోరి ఇతనికే మరొక్క పేరే ముయిజుద్దీన్. ఇతనే మనం చరిత్రలో సిహాబుద్దీన్ మహమ్మద్ గోరిగా పిలవడం జరుగుతుంది. ఈ సిహాబుద్దీన్ మహమ్మద్ గోరిని దేనిపైన దండయాత్ర చేయమని, దేన్ని ఆక్రమించమని సైన్యాన్ని పంపించడం జరుగుతుందంటే అక్కడ ఉన్న గజని ప్రాంతాన్ని ఆక్రమించడానికి తన యొక్క సైన్యాన్ని సిద్ధపరచుకొని గజనికి పంపించడం జరుగుతుంది. గజనిని ఆక్రమించిన తర్వాత తన యొక్క తమ్ముడు అయినటువంటి సిహాబుద్దీన్ మహమ్మద్ గోరిని అక్కడ గవర్నర్గా నియమించడం జరుగుతుంది. ఇలా గవర్నర్గా నియమించిన మహమ్మద్ గోరి అక్కడ తన యొక్క సొంత నాణాలను ముద్రించుకునే హక్కును కూడా తన యొక్క అన్న అయినటువంటి గియాజుద్దీన్ మహమ్మద్ ఇక్కడ గజని పరిపాలిస్తున్న మహమ్మద్ గోరిని హక్కు అంటే సొంత నాణ్యములను ముద్రించుకునే హక్కును ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి అక్కడ ఈ నాణాల పైన అతని యొక్క పేరును కూడా ముద్రించుకోవడం జరుగుతుంది. అయితే అక్కడ ఉన్న గవర్నర్గా పనిచేస్తున్న మహమ్మద్ గోరికి ఎటు సైడ్ అంటే మన భారతదేశంలో ఉన్న పంజాబ్ ప్రాంతాన్ని ఆక్రమించాలన్న లక్ష్యాన్ని అతను ఆ రోజు కాలంలోనే అంటే గవర్నర్గా ఉన్న కాలంలోనే అతను లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం జరుగుతుంది. అయితే ఈ గోరి దండయాత్ర భారతదేశం మీద ఎందుకు చేసిండు, తన యొక్క లక్ష్యం ఏంటిదంటే భారతదేశం మీద అతను దండయాత్ర చేయడానికి అతనికి రెండు లక్ష్యాలు ఉన్నాయి. అది మొదటిది వచ్చేసి భారతదేశం మీద శాశ్వతంగా మహమ్మదీయ సామ్రాజ్యాన్ని స్థాపించడం. శాశ్వతంగా భారతదేశంలో మహమ్మదీయ సామ్రాజ్యాన్ని స్థాపించడం, ఇది మొదటి లక్ష్యం. మహమ్మదీయ సామ్రాజ్యం అన్నా, ముస్లిం సామ్రాజ్యం అన్నా, ఇస్లాం సామ్రాజ్యం అన్నా ఒక్కటే, అది కూడా శాశ్వతంగా స్థాపించడం. అందుకని ఇతన్ని చరిత్రకారులు ఏమని పిలుస్తాడంటే ది ఫౌండర్ ఆఫ్ ది ఇస్లామిక్ ఎంపైర్ ఇన్ ఇండియా. ది ఫౌండర్ ఆఫ్ ది ఇస్లామిక్ ఎంపైర్ ఇన్ ఇండియా అంటే మహమ్మదీయ సామ్రాజ్యాన్ని స్థాపించిన నిర్మాత ఎవరు అంటే ఇక్కడ మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మహమ్మద్ గోరి. ఆ తర్వాత భారతదేశంలో ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయడం ఇతని యొక్క రెండవ లక్ష్యం. ఈ రెండు లక్ష్యాలతో అతను భారతదేశాన్ని మొత్తం
ఆక్రమించుకోవడానికి తన యొక్క దండయాత్రలు చేయడం జరిగింది. ఆ దండయాత్రలు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు చేయడం జరిగింది అనేది మనము ఇక్కడ చెప్పుకుంటే, అతను ఘోరి రాజ్యాన్ని ఎప్పుడు పరిపాలిస్తాడంటే క్రీస్తు శకం 1173వ సంవత్సరంలో ఘోరి రాజ్యాన్ని ఎవరు మహమ్మద్ ఘోరి పరిపాలించడం జరుగుతుంది. ఎందుకంటే అతని అన్న అయిన గియాజుద్దీన్ మరణించిన తర్వాత ఘోరి ప్రాంతాన్ని అతను పరిపాలించడం జరుగుతుంది. అతను 1175వ సంవత్సరం నుంచి తన యొక్క దండయాత్రలను భారతదేశం మీద కొనసాగించడం జరుగుతుంది. భారతదేశం మీద తన యొక్క దండయాత్రలను 1175వ సంవత్సరంలో కొనసాగించడం జరుగుతుంది. తన యొక్క మొదటి దండయాత్ర వచ్చేసి ఇక్కడ భారతదేశంలో అప్పుడు భారతదేశంలో ఉన్న ఇక్కడ సింధు మరియు ఇక్కడ ముల్తాన్ ప్రాంతం, ఇక్కడ వచ్చేసి సింధు ప్రాంతం, ఇక్కడ వచ్చేసి ముల్తాన్ ప్రాంతాన్ని 1175వ సంవత్సరంలో అక్కడ దాడి చేసి ఆక్రమించడం జరుగుతుంది. ఆ తర్వాత కింద ఉన్న ఇక్కడ గుజరాత్ ప్రాంతంలో ఉన్న అన్హిల్వారాపై తన యొక్క రెండవ దాడి 1178వ సంవత్సరంలో చేయడం జరుగుతుంది. అప్పుడు అక్కడ పరిపాలిస్తున్న రాజు ఎవరు అంటే అక్కడ పరిపాలిస్తున్న రాజు వచ్చేసి రెండవ భీమదేవుడు ఈ మహమ్మద్ ఘోరి యొక్క సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొని మహమ్మద్ ఘోరి సైన్యాన్ని ఓడించడం జరుగుతుంది. ఇలా ఓడించిన తర్వాత ఆ మహమ్మద్ ఘోరి తన యొక్క దండయాత్ర దేనిపైన చేస్తాడంటే 1179వ సంవత్సరంలో అక్కడ పంజాబ్ ప్రాంతం కింద అంటే పంజాబ్ రాజ్యం కింద ఉన్న పెషావర్ ప్రాంతం మీద దండయాత్ర చేసి, ఇక్కడ పెషావర్ ప్రాంతం ఉంటుంది, ఈ పెషావర్ ప్రాంతం మీద దండయాత్ర చేసి 1179వ సంవత్సరంలో పంజాబ్ అధికారం కింద ఉన్న పెషావర్ను ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఇలా ఆక్రమించిన తర్వాత తన యొక్క దండయాత్రను 1181వ సంవత్సరంలో పంజాబ్ను ఆక్రమించడానికి దండయాత్ర చేస్తాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పంజాబ్ను ఆక్రమించడానికి దండయాత్ర చేస్తాడు. అయితే ఇక్కడ పంజాబ్ను మరియు లాహోర్ను పరిపాలిస్తున్న ముస్లిం వ్యక్తి ఎవరంటే ఖుస్రో మాలిక్. ఇతను పంజాబ్ను మరియు లాహోర్ను కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తున్న ముస్లిం వ్యక్తి ఖుస్రో మాలిక్. ఎలాగైనా సరే అతని ముందే లక్ష్యం ఉంది పంజాబ్ను ఆక్రమించాలి అని చెప్పేసి. పంజాబ్ను ఆక్రమించడం కొరకు అతను 1181 సంవత్సరంలో దండయాత్ర చేస్తే ఆ దండయాత్రలో ఖుస్రో మాలిక్ మహమ్మద్ ఘోరిని ఓడించడం జరుగుతుంది. అయితే ఆ దండయాత్రలో ఓడిపోయిన తర్వాత అతను ఇక్కడ స్టోరీ ఏంటిదంటే ఇక్కడ 1181లో పంజాబ్ పైన దాడి చేసి అతని యొక్క దండయాత్ర విఫలం కావడం జరుగుతుంది. ఆ విఫలమైన తర్వాత అక్కడ స్టోరీ ఏంటిదంటే ఇక్కడ కాశ్మీర్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు ఎవరంటే రాజా చక్రదేవ్. ఈ రాజా చక్రదేవ్కు ఇక్కడ పంజాబ్ను మరియు లాహోర్ను కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తున్న రాజు ఖుస్రో మాలిక్ శత్రుత్వం ఉంది. అంటే వీళ్ళిద్దరికి మధ్య పడదు, వీళ్ళిద్దరికి శత్రుత్వం ఉంది. ఈ శత్రుత్వం వల్ల వాళ్ళిద్దరి మధ్యన పడదు. ఇది గ్రహించిన మహమ్మద్ ఘోరి ఈ రాజా చక్రదేవ్తో సన్నిహిత సంబంధాలను పెట్టుకోవడం జరిగింది. సన్నిహిత సంబంధాలు అంటే స్నేహ సంబంధాలను పెట్టుకోవడం జరిగింది. ఇలా సన్నిహిత సంబంధాలను పెట్టుకున్న మహమ్మద్ ఘోరి రాజా చక్రదేవ్ యొక్క సైన్యము ఈ మహమ్మద్ ఘోరి సైన్యంతో కలిసి ఒక కూటమిగా ఏర్పడి 1185వ సంవత్సరంలో క్రీస్తు శకం 1185వ సంవత్సరంలో పంజాబ్ పైన ఈ రెండు కూటమిలు ఒకటిగా ఏర్పడి పంజాబ్ పైన దాడి చేసి అక్కడ ఉన్న సియాల్ కోట, ప్రసిద్ధమైన కోట ఏంటిదంటే సియాల్ కోటను ధ్వంసం చేసి అక్కడ గ్రామాలను పట్టణాలను కూడా నాశనం చేయడం జరుగుతుంది. ఇలా చేసిన తర్వాత ఈ ఖుస్రో మాలిక్ ఇటువంటి దాడిని ఎలాగైనా సరే నివారించాలని చెప్పేసి అతను ఒక సంధి కోరడం జరుగుతుంది. ఆ సంధి కోరినప్పుడు ఈ మహమ్మద్ ఘోరి దగ్గర అతను సంధి కొరకు వస్తే అతన్ని మహమ్మద్ ఘోరి బంధించి అతన్ని చంపివేసి 1186వ సంవత్సరంలో
లాహోర్ను ఆక్రమించుకోవడం జరిగింది. 1186లో లాహోర్ను ఆక్రమిస్తే మొత్తం పంజాబ్ ఆక్రమణ మొత్తం 1186లో మొత్తం పూర్తి కావడం జరిగింది. ఇలా జరిగిన తర్వాత ఇప్పుడు కొత్త స్టోరీ ఏంటిదంటే అతను సరిహద్దు ప్రాంతాలను మాత్రమే ఆక్రమించి అక్కడ ఇస్లాం సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అయితే ఉత్తర భారతదేశాన్ని మొత్తాన్ని ఇంకా ఆక్రమించలేదు. అయితే ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించాలన్న లక్ష్యంతో అతను మొదటగా అక్కడ ఢిల్లీ మరియు ఢిల్లీ మరియు అజ్మీర్ ప్రాంతాలను పరిపాలిస్తున్న రాజపుత్ర వంశం ఏంటిదంటే చౌహానులు లేదా చౌహానుల వంశం ఢిల్లీని మరియు అజ్మీర్ను కేంద్రంగా చేసుకొని పరిపాలన చేస్తూ ఉంటారు. దీంట్లో ప్రసిద్ధిగాంచిన రాజు అంటే చాలా ప్రముఖమైన రాజు ఎవరంటే రాయ్ పితౌరా లేదా పృథ్వీరాజ్ చౌహాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాయ్ పితౌరా లేదా పృథ్వీరాజ్ చౌహాన్. ఇతను చౌహానుల్లో చాలా గొప్ప రాజు పృథ్వీరాజ్ చౌహాన్. ఇతనే రాయ్ పితౌరా మరొక పేరు. అక్కడ ఢిల్లీని మరియు అజ్మీర్ను కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తున్న రాజపుత్ర వంశం చహమనుల వంశం. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన యుద్ధాలు ఏంటిదంటే చరిత్రలో ప్రముఖమైన స్థానాలను నిలుపుకున్న యుద్ధాలు అవే తరైన్ యుద్ధాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. తరైన్ యుద్ధాలు. ఓకే, అతను ఉత్తర భారతదేశాన్ని మొత్తాన్ని జయించి అక్కడ ఇస్లాం సామ్రాజ్యాన్ని స్థాపించాలన్న లక్ష్యంతో వచ్చిన మహమ్మద్ గోరి ఎలాగైనా సరే ఉత్తర భారతదేశాన్ని జయించాలన్న కాంక్షతో అతను ఢిల్లీ మరియు అజ్మీర్ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజపుత్ర వంశం ఏంటిదంటే చహమనుల వంశం మీద అతను 2 తరైన్ యుద్ధాలు చేయడం జరిగింది. అక్కడ పరిపాలిస్తున్న రాజు ఎవరంటే పృథ్వీరాజ్ చౌహాన్. అయితే మనము మొదటి తరైన్ యుద్ధం లేదా మొదటి స్థానేశ్వర యుద్ధం గురించి మాట్లాడుకుందాం. మొదటి తరైన్ యుద్ధం దీన్నే మనం మొదటి స్థానేశ్వర యుద్ధం. అసలు స్థానేశ్వర యుద్ధం ఎందుకంటామంటే ఇది స్థానేశ్వరంకి దగ్గర జరిగింది కాబట్టి దీన్ని మనము స్థానేశ్వర యుద్ధం అంటాం. థరైన్ మైదానంలో జరిగింది కాబట్టి దీన్ని మనం థరైన్ యుద్ధం అని అనడం జరుగుతుంది. మొదటి థరైన్ యుద్ధం 1191వ సంవత్సరం. అతను ఉత్తర భారతదేశంలో మొత్తంలో రాజ్య స్థాపన అంటే ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలని అతను చేసిన యుద్ధాలే ఈ మొదటి థరైన్ యుద్ధాలు. అక్కడ ఢిల్లీ మరియు అజ్మీర్ను పరిపాలన చేస్తున్న వంశం రాజపుత్ర వంశం చౌహానుల వంశం. అక్కడ పరిపాలిస్తున్న రాజు పృథ్వీరాజ్ చౌహాన్. అతను 1191 సంవత్సరంలో ఈ చహమనుల వంశం మీద తన యొక్క దండయాత్రను 1191 సంవత్సరం ఎక్కడ అంటే స్థానేశ్వరానికి 14 మైళ్ళ దూరంలో ఉన్న థరైన్ మైదానం వద్ద మొదటి థరైన్ యుద్ధం జరిగింది. ఈ మొదటి థరైన్ యుద్ధంలో రాజపుత్ర వంశాలు అంటే పృథ్వీరాజ్ చౌహాన్ వర్సెస్ మహమ్మద్ గోరి సైన్యాల మధ్య మొదటి తరైన్ యుద్ధం జరిగింది. ఈ మొదటి తరైన్ యుద్ధంలో ఎవరు విజయం సాధిస్తారంటే రాజపుత్ర వంశాలకు చెందిన పృథ్వీరాజ్ చౌహాన్ విజయం సాధించడం జరుగుతుంది. ఇలా విజయం సాధించిన తర్వాత జరిగిన యుద్ధమే రెండవ తరైన్ యుద్ధం. మొదటి తరైన్ యుద్ధంలో ఎవరు విజయం సాధిస్తారంటే మన రాజపుత్ర వంశాలకు చెందిన పృథ్వీరాజ్ చౌహాన్. రెండవ తరైన్ యుద్ధంలో ఎవరు విజయం సాధిస్తారంటే ఇక్కడ చెప్పుకోవాల్సిన స్టోరీ ఏంటిందంటే రెండవ తరైన్ యుద్ధంలో మొదటి తరైన్ యుద్ధంలో ఓడిపోయిన మహమ్మద్ గోరికి పట్టుదల ఎక్కువ. ఈ పట్టుదల ఎక్కువ కారణంగా అతను తన యొక్క సైన్యాన్ని 1,20,000కు పెంచడం జరుగుతుంది. 1,20,000కు పెంచి తన యొక్క సైన్యాన్ని రెండవ తరైన్ యుద్ధంలో దింపడం జరుగుతుంది. ఈ రెండవ తరైన్ యుద్ధంలో ఇక్కడ చూసుకుంటే రాజపుత్ర వంశాలకు చెందిన పృథ్వీరాజ్ చౌహాన్ తన యొక్క
150 మంది రాజపుత్ర వీరులతో ఈ రెండవ తరైన యుద్ధంలో బరిలోకి దిగడం జరుగుతుంది. అయితే మొదట విజయం ఎవరి సొంతం అవుతుంది అనుకుంటామంటే ఇక్కడ రాజపుత్రుల యొక్క సొంతం అవుతుంది అనుకుంటాం, కానీ చివరి క్షణంలో ఆ యుద్ధం అనేది మొత్తం మలుపు తిప్పడం జరుగుతుంది. మనము క్రికెట్ చూస్తున్నప్పుడు ఒక బాల్లో 3 రన్లు కొడితే ఎట్లా చూస్తుంటామో ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఇక్కడ చివరి క్షణంలో ఏమైందంటే ఇక్కడ మహమ్మద్ గోరికి చెందిన 12,000 సైనికులు, 12,000 అశ్వదళ సైనికులు యుద్ధాలలో అరితేలిన సైన్యం, అంటే యుద్ధాలలో బాగా శిక్షణ పొంది అరితేలిన సైన్యం 12,000 అశ్వదళం. ఈ 12,000 అశ్వదళ సైనికులు అక్కడ రెండవ తరైన యుద్ధంలో రాజపుత్రులకు చెందిన అక్కడ పృథ్వీరాజ్ చౌహాన్ సైన్యానికి చెందిన అక్కడ మరి 150 మంది వీరులకు చెందిన సైన్యాన్ని ఒక భయంకరమైన మారణ హోమాన్ని అక్కడ సృష్టించడం జరుగుతుంది. ఈ భయంకరమైన మారణ హోమాన్ని చూసి అక్కడ పృథ్వీరాజ్ చౌహాన్ భయపడి పారిపోవడం జరుగుతుంది. భయపడి పారిపోయి అతను ఎక్కడ దొరుకుతాడంటే ఈ 12,000 మంది సైనికులతో ఈ పారిపోతున్న పృథ్వీరాజ్ చౌహాన్ చూసి వెంబడించి అతన్ని సిర్సూతి పట్టణం దగ్గర అతన్ని పట్టుకోవడం జరుగుతుంది. సిర్సూతి పట్టణం అక్కడ ఇతన్ని ఈ 12,000 సైనికులు వెంబడిస్తే సిర్సూతి పట్టణం దగ్గర పృథ్వీరాజ్ చౌహాన్ బంధింపబడి ఇతన్ని బందీ చేసి తర్వాత ఇతన్ని చంపివేయడం జరుగుతుంది. ఇది రెండవ తరైన యుద్ధం మొట్టమొదటిసారిగా ఇస్లాం సామ్రాజ్యాన్ని భారతదేశంలో స్థాపించడానికి పునాది వేసిన యుద్ధం రెండవ తరైన యుద్ధం. ఆ తర్వాత వచ్చేసి రెండవ తరైన యుద్ధం అయిన తర్వాత తన యొక్క భారతదేశంలో ఆక్రమించిన సామ్రాజ్యానికి వైస్రాయ్ అంటే గవర్నర్గా అతను ఎవరిని నియమిస్తాడంటే తన యొక్క సేనాధిపతి అయిన కుతుబుద్దీన్ ఐబక్. ఈ కుతుబుద్దీన్ ఐబక్ను ఇక్కడ భారతదేశంలో ఆక్రమించిన రాజ్యాలకు పరిపాలకుడిగా అంటే గవర్నర్గా అతను నియమించడం జరుగుతుంది. ఇతను మహమ్మద్ గోరి 1192 నుంచి 1203 మధ్య తన యొక్క సేనాధిపతులు అంటే కుతుబుద్దీన్ ఐబక్ మరియు బహావుద్దీన్ తుగ్రిల్ ఇతను ఇద్దరు సేనాధిపతులు, ఒకరు కుతుబుద్దీన్ ఐబక్ ఇంకోరు బహావుద్దీన్ తుగ్రిల్ సహాయంతో అతను తన యొక్క రాజ్యాన్ని ఇస్లాం సామ్రాజ్యాన్ని గంగాలోయ మైదానం వరకు 1192 నుంచి 1203 మధ్య గంగాలోయ ప్రాంతం వరకు విస్తరించడం జరుగుతుంది. ఇక్కడ మ్యాప్ పరంగా చూసుకుంటే అతని యొక్క రాజ్యం 1203 నాటికి ఎక్కడెక్కడ విస్తరించి ఉందంటే ఇక్కడ మ్యాప్ పరంగా చూసుకుంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఆలీఘర్ నుంచి ఇక్కడ మనకు మధ్యప్రదేశ్లో ఉన్న కలింజర్ వరకు తన యొక్క ప్రాంతం విస్తరించింది. ఇది ఉత్తరం నుంచి ఇది దక్షిణం వరకు. ఇక్కడ పశ్చిమం నుంచి తూర్పుగా చూసుకుంటే ఇక్కడ తూర్పున కాశీ నుంచి అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్న కాశీ నుంచి ఇక్కడ గుజరాత్లో ఉన్న అన్హిల్వాడా వరకు తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించడం జరిగింది. ఆ తర్వాత గజనికి వెళ్ళి తన యొక్క వైస్రాయ్ని భారతదేశంలో నియమించి గజనికి అంటే తన యొక్క గోరి సామ్రాజ్యానికి ఎవరు వెళ్ళిపోవడం జరుగుతుందంటే మహమ్మద్ గోరి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ భారతదేశానికి ఎప్పుడు రావడం జరుగుతుందంటే 1194వ సంవత్సరంలో మళ్ళీ అతను భారతదేశం మీద దండయాత్ర చేస్తాడు. ఎందుకు దండయాత్ర చేస్తాడంటే అతను ఉత్తర భారతదేశంలో ఉన్న రాజపుత్రులను పూర్తిగా నిర్మూలన చేయడానికి 1194వ సంవత్సరంలో అక్కడ ఉత్తర భారతదేశంలో ఎవరైతే ఉన్నారో రాజపుత్రులను పూర్తిగా నిర్మూలించడానికి తన యొక్క 1194వ సంవత్సరంలో దండయాత్ర చేయడం జరుగుతుంది. అది ఎక్కడ దండయాత్ర చేస్తారంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఉన్న కనౌజ్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజపుత్ర వంశస్థులు ఎవరంటే గహద్వాలాలు. అయితే ఈ గహద్వాలాలకు చెందిన రాజు ఎవరంటే రాజు వచ్చేసి జయచంద్రుడు. ఈ జయచంద్రుడు
ఆ తర్వాత ఈ గహద్వాల రాజపుత్రులతో మన మహమ్మద్ గోరి యొక్క సైన్యం 1194లో దండయాత్ర చేస్తే జయచంద్రుడు ఒక బాణం దెబ్బ తగిలి ఆ యుద్ధంలో చనిపోవడం జరుగుతుంది. ఈ యుద్ధం ఎక్కడ జరుగుతుందంటే చందవార్ అనే ప్రాంతం వద్ద జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. చందవార్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1194 సంవత్సరంలో చందవార్ అనే యుద్ధం జరిగింది. చందవార్ యుద్ధంలో జయచంద్రుడు మరణించడం జరుగుతుంది. ఇలా చందవార్ యుద్ధం చేసిన తర్వాత అక్కడ బనారస్ అనే ప్రాంతంలో దేవాలయాలను చాలా మటుకు ఇక్కడ మహమ్మద్ గోరికి చెందిన సైన్యాలు ధ్వంసం చేయడం జరిగింది. చందవార్ యుద్ధంలో భాగంగానే అక్కడ బనారస్ ప్రాంతం అంటే కాశీ ప్రాంతంలో చాలా మటుకు దేవాలయాలను వాళ్ళు ధ్వంసం చేయడం జరిగింది. ఏ యుద్ధంలో అంటే చందవార్ యుద్ధంలో. ఆ తర్వాత 1195లో బయానా అనే ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఆ తర్వాత 1196 సంవత్సరంలో గ్వాలియర్ అనే ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. అదే 1196లో ఇంకోటి అన్హిల్వాడ్ అనే ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఇలా ఉత్తర భారతదేశాన్ని మొత్తాన్ని ఆక్రమించుకుంటూ తమ యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుంది. ఇక్కడ 1204వ సంవత్సరంలో గోరి తమ యొక్క రాజ్యంలో ఉన్నప్పుడు మధ్య ఆసియా ప్రాంతానికి చెందిన టర్కులు అంద్ఖుద్ వద్ద ఎక్కడ అంటే అంద్ఖుద్ వద్ద ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో అంద్ఖుద్ యుద్ధంలో మన మహమ్మద్ గోరి ఓడిపోవడం జరుగుతుంది. మహమ్మద్ గోరి ఓడిపోయిన తర్వాత ఈ ఓడిపోవడం అనేది మహమ్మద్ గోరికి ఒక పెద్ద దెబ్బ తగిలినట్టు అయింది. ఈ పెద్ద దెబ్బ తగిలిన తర్వాత ఇక్కడ ముల్తాన్ ప్రాంతం అంటే సింధు నది యొక్క ఉపనదులు అయిన జీలం చినాబ్ ఇక్కడ చూసుకుంటే సింధు నది యొక్క ఉపనదులైన ఇక్కడ జీలం ఈ చినాబ్ నదుల మధ్య ఉన్న అటవిక జాతి తెగలే ఎవరు అంటే కొక్కర్ల తెగలు. ఈ కొక్కర్ల తెగల రాజు అయిన రాయసాల్ ఈ రాయసాల్ ఇలా మహమ్మద్ గోరి 1204వ సంవత్సరంలో టర్కులతో ఓడిపోవడం చూసి ఇది అలసుగా తీసుకొని ఈ ముల్తాన్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న గవర్నర్ను ఓడించి ముల్తాన్ను ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఇలా మహమ్మద్ గోరి యొక్క సామర్థ్యాన్ని పెద్ద దెబ్బ తగిలినట్టు అవుతుంది. ఆ తర్వాత 1205వ సంవత్సరంలో తన యొక్క సేనాధిపతులు అయిన కుతుబుద్దీన్ ఐబక్ మరియు బహావుద్దీన్ తుగ్రిల్ సహాయంతో ఇక్కడ ముల్తాన్ను ఆక్రమించిన కొక్కర్ల తెగల రాజును రాయసాల్ను ఓడించడం జరుగుతుంది 1205వ సంవత్సరంలో. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకుంటే 1206వ సంవత్సరంలో ఈ కొక్కర్లను ఓడించి విజయ పతాకంతో అంటే విజయ గౌరవంతో తను ఈ గోరి ప్రాంతానికి తిరిగి వెళ్తున్న సమయంలో ఇక్కడ సింధు నది తీరంలో 1206 ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 1206 మార్చి 17లో ఇక్కడ సింధు నది ప్రాంతంలో ఇక్కడ షియా ముస్లింలు మరియు గొక్కర్ల తెగ ప్రజలు ఇద్దరు కలిసి కుట్ర పన్ని సింధు నది తీరంలో ఎవరిని చంపివేయడం హత్య చేయడం జరుగుతుందంటే ఇక్కడ మహమ్మద్ గోరిని ఈ ఇద్దరు షియా ముస్లింలు మరియు గొక్కర్ల తెగల ప్రజలు ఇద్దరు కుట్ర పన్ని మహమ్మద్ గోరిని హత్య చేయడం జరుగుతుంది. ఎక్కడ అంటే సింధు నది తీరంలో ఎవరిని హత్య చేయడం జరుగుతుందంటే మహమ్మద్ గోరిని హత్య చేయడం జరుగుతుంది. ఇక్కడ 1206లో చనిపోయిన మహమ్మద్ గోరి మరణించిన తర్వాత భారతదేశంలో తన ప్రాంతాలను వైస్రాయిగా నియమించిన వ్యక్తి ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. ఈ కుతుబుద్దీన్ ఐబక్ తన యొక్క రాజు మరణించి అంటే ఎవరు మహమ్మద్ గోరి మరణించిన తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ తన భారతదేశంలో ఆక్రమించిన ప్రాంతాలను
ఏకం చేసి అంటే తన ప్రాంతాలను స్వతంత్రాన్ని ఆక్రమించిన ప్రాంతాలను స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుంది. ఇక్కడ ఏర్పడిన రాజ్యమే ఢిల్లీ సుల్తాన్ల రాజ్యం. తన యొక్క మహమ్మద్ గజని తన యొక్క రాజు అయిన మహమ్మద్ గోరి ఎప్పుడైతే మరణిస్తాడో ఢిల్లీ సుల్తాన్ల రాజ్యాన్ని భారతదేశంలో ఆక్రమించిన ప్రాంతాలను తన యొక్క స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఆ ప్రాంతాలన్నింటినీ కలిపేసి ఏకం చేసి ఢిల్లీ సుల్తాన్ల రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తే ఈ కుతుబుద్దీన్ ఐబక్. ఢిల్లీ సుల్తాన్ల రాజ్యం గురించి మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేసుకుందాం. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటిదంటే ఈ విజయాల వల్ల జరిగిన ఫలితాలు ఏంటిది అంటే ఈ మహమ్మద్ గజని మరియు మహమ్మద్ గోరి దండయాత్ర ఫలితాలు ఏంటిదంటే ఇక్కడ చూసుకుంటే 2-3 పాయింట్లు వస్తుంది. ఇక్కడ మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఉన్న సిరి సంపద దేశం దాటి విదేశాలకు ప్రవహించడం జరిగింది. మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఉన్న ధన ప్రవాహం దేశం దాటి విదేశాలకు ప్రవహించడం జరిగింది. రెండోది వచ్చేసి ఇస్లాం సామ్రాజ్యాన్ని శాశ్వతంగా భారతదేశంలో స్థాపించడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజపుత్రుల యొక్క లేదా హిందూ రాజుల యొక్క బలహీనత, వాళ్ళు యుద్ధాలు చేసే యొక్క తీరు, వాళ్ళ యొక్క బలహీనత ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి పర్షియన్ భాష ఈ మహమ్మదీయుల యొక్క ఆస్థాన భాషగా ఏర్పడడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే ఈ ఫలితాలు గజని మరియు గోరి యొక్క ఫలితాలు ఈ విధంగా భారతదేశానికి మార్పులు చేయడం జరిగింది. అయితే ఈ యుద్ధంలో మన ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజులు ఓడిపోవడానికి కారణం ఏంటిదంటే వాళ్ళ యొక్క సైన్యం అనేది నిర్లక్ష్యంగా ఉంది, అక్కడ కోటలో నిర్లక్ష్యంగా ఉంది, మరియు వాళ్ళకు సాంప్రదాయబద్ధమైన ఆయుధాలు మాత్రం ఉంది, సాంకేతిక పరమైన ఆయుధాలు లేవు. ఇక్కడ చూసుకుంటే మహమ్మద్ గోరికి సంబంధించి ఆయుధాలు అనేవి సాంకేతిక పద్ధతిలో కూడుకున్నవి మరియు తక్కువ బరువుతో కూడుకున్నవి, మరియు వాళ్ళ యొక్క సైన్యానికి శిక్షణ ఎక్కువ. శిక్షణతో కూడిన సైన్యం, యుద్ధాలలో యుద్ధ శిక్షణ నైపుణ్యం కలిగిన సైన్యం ఇక్కడ ఎవరికి ఉందంటే మహమ్మద్ గోరికి ఉండడం వలన అతను భారతదేశంలో శాశ్వతంగా ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని లేదా మహమ్మదీయ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఇతనే మనం ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్గా చూసుకుంటే ఇక్కడ క్లారిటీగా చెప్తా. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సుల్తాన్ అనే బిరుదును పొందిన వ్యక్తి మహమ్మద్ గజని. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని లేదా మహమ్మదీయ సామ్రాజ్యాన్ని శాశ్వతంగా స్థాపించిన వ్యక్తి ఎవరంటే మహమ్మద్ గోరి. మొట్టమొదటిసారిగా ఇస్లాం విజయ పతాకాన్ని భారతదేశ గడ్డ మీద ఎగరవేసిన ఘనత ఎవరికి దక్కిందంటే ఇమాదుద్దీన్ మహమ్మద్ బిన్ కాసిం. ఈ 3 తేడాలను గమనించగలరని కోరుతూ నెక్స్ట్ క్లాస్లో ఢిల్లీ సుల్తాన్ల యొక్క ప్రస్తావన ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం.